సాహిత్య అభిమానులైన శ్రోతలకు నమస్కారం. మీ అందరికీ యశోవతి 9వ భాగంనకు స్వాగతం. ఇక పోయిన వారము యశోవతి 8వ భాగంలో ఆమె స్వయంప్రభాదేవి స్వయంవరం ఆగిపోవటము, యశోవతి భర్త కాశ్మీర రాజు అయిన దామోదరుడు గాంధార దేశంలో శ్రీకృష్ణుని చేతిలో చనిపోవడము, ఇవన్నీ జరిగినాయి. దీనివలన స్వయంవరము ఆగిపోవడము, స్వయంవరం ఆగిపోవడానికి రాజులు నచ్చక గాంధార రాజుతో వైరం పునడము, గాంధార రాజుతో యుద్ధం చేయాలని అనుకోవడము, శ్రీకృష్ణుడు వచ్చి వారిని వారించడము, తర్వాత త్వరలో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోంది, అందులో మీ వీరత్వాన్ని నిరూపించుకోండి అని చెప్పి, మీ పరాక్రమాన్ని నిరూపించుకోండి అని సలహా ఇవ్వడము, దానికి అందరూ అంగీకరించి ఎవరి రాజ్యానికి వారు తిరిగి వెళ్ళడము జరిగింది. ఈ విషయం పట్ల గాంధార రాజు నిజానికి శ్రీకృష్ణుడు అంటే పెద్దగా ఇష్టం లేకపోయినా అతను కల్పించుకుని యుద్ధము నివారించిన దానికి కృతజ్ఞుడుగా అనుకుని ఆయనను కొన్ని రోజులు గాంధార రాజ్యంలో ఉండిపోమ్మని ఆహ్వానించడము, దానికి ఈయన ఒడంబడి శ్రీకృష్ణుల వారు ఒడంబడి అక్కడ కొన్నాళ్ళు ఉండడానికి అంగీకరించడము జరిగింది. అంతలోనే యశోవతి ఇక్కడ రాజ్యభారం వహించాలనుకోవడము, తన చిన్ని కుమారుడైన గోనందుని రాజుగా పట్టాభిషేకం చేసి అతని తరపున తాను కాశ్మీర్ దేశంను పరిపాలించాలని అనుకోవడము, దానికి కాశ్మీర రాజపురుషులు అంటే ముఖ్యోద్యోగులు, సేనానులు వారు అంగీకారం తెలపకపోవడము, మళ్ళీ శ్రీకృష్ణుడి జోక్యం చేసుకొని అదే సరైన పద్ధతి, గోనంద వంశమే నిలవాలి, చిన్న గోనందుడు అంటే యశోవతి కుమారుడే భవిష్యత్తులో రాజు కావాలి, అతనికి రాజుగా పట్టాభిషేకం చేసి అతని తరపున యశోవతి అతను ప్రాజ్ఞుడగు వరకు అంటే గోనందునికి యుక్త వయసు వచ్చే వరకు ఆ పరిపాలనా పగ్గాలు యశోవతి చేపట్టాలని, ఆమె సమర్థురాలని చెప్పి జోక్యం చేసుకుని కాశ్మీర్ వాసులను, కాశ్మీర్లోని సేనానులను, మంత్రులను ఒప్పించి తిరిగి వెళ్ళిపోయాడు. అందరూ ఒప్పుకున్నారు. యశోవతి కుమారునికి పట్టాభిషేకం చేసి కుమారుని తరపున రాజ్యభారం తాను స్వీకరించింది. ఇది ఇలా జరుగుతోంది. జరిగిన కథ ఇంతవరకు. తర్వాత ఏమైంది మరి తెలుసుకుందామా? ఇంకా ఈ వారం కథ నేను మొదలు పెడతాను, వినండి. యశోవతి పరిపాలన 2 ఏళ్ళు సాగింది. ప్రజలు సుఖపడుచున్నారు. దేశంలో అధర్మ వాసన కూడా లేదు. దామోదరుడు ఏ నీతిని అవలంబించాడో అదే నీతిని యశోవతి సమృద్ధిగా పరిపాలిస్తోంది. కృష్ణుడు తాను వెళ్ళిన తర్వాత మంత్రులకు వార్తలు పెట్టాడు. 2 పక్షములు. తొలతటి పక్షము యశోవతిని రాణించేయడం, రెండవ పక్షము గోనందుని రాజుగా చేసి యశోవతి రాజ్యపాలన చూస్తూ ఉండడం. వ్యవహార దశ యందు రెండింటికి భేదం లేకపోయినా యశోవతి కుమారుని భవిష్యత్తును పర్యాలోచన చేసి అతనికే పట్టాభిషేకం చేసింది. వంశపరంపరంగా వచ్చుచున్న రాజచిహ్నములను ధరించుటకు సమర్థుడు కాడు. అందుచేత కుమారునికి చిన్న కిరీటము, తన శరీరానికి అనుకూలమైన రాజలాంఛనములు చేయించి అతనికి పట్టాభిషేకం చేసింది. ఉత్సవములలో, పండుగలలో, గొప్ప గొప్ప రాజకీయ సమావేశములలో ఆమె తన కొడుకును సింహాసనం మీద కూర్చుండబెట్టును, తాను పక్కన కూర్చుండును. నీలకంఠుడు ఒకడు ఉన్నత పదవిని పొందాడు. అతడు దామోదర్ మహారాజు కంటే ఎక్కువ వయసు కలవాడు. సర్వదేశంలో తిరుగుడు చేత సర్వవార్తలు గ్రహించిన వాడొకటి చేత అతని అనుభవం విశిష్టంగా ఉండింది. అతని రాజభక్తి మొగటప్రాయంగా ఉంది. పారావతియు సర్వాంతఃపుర పరిచారిక సముదాయంపై అధికారిణిగా ఉంది. యశోవతి సాగరికను పిలిపింతాము అనుకున్నాను, కానీ సాగరిక యొక్క భర్త చనిపోగా ఆమె ద్వారకా నగరంకు వెళ్ళిపోయింది. అక్కడే ఉంది.
ద్వారకా నగరం నందు ఒక పేట గోపికా వాటిక అయ్యింది. 16,000 గోపికలలో విగత భర్తృకులైన కొన్ని వేల మంది స్త్రీలు ద్వారకా నగరంకు పోయారు. వారందరూ విగత భర్తృకులు, సిచయదారిణులు, అంటే తెల్లటి వస్త్రాలు ధరించేవాళ్ళు, నిస్తిలక వదనలు, ముఖం మీద తిలకం ఉండదు, నిరాభరణలు అంటే ఎటువంటి నగలు ధరించరు, నిష్కంచుకలు అంటే రవికలు కంచుకములు ధరించరు, నిత్య భజన తత్పరలు, ఎప్పుడూ భజన చేస్తూ ఉంటారు. ఆ పేట ఒక భక్తిభావ భరితమైన పేట అయిన వారు కృష్ణ భజన చేయుదురు, నారాయణుని సంస్మరించరు. స్వయంప్రభ యొక్క లక్షణం ఎట్టిదో వారి లక్షణములు ఎట్టివి. ఆ పేటకు కృష్ణుడు ఒకసారి అయినను పోడు, వారు అతని రాకను కోరుకున్నారు. ఈలోపుగా భారత యుద్ధం జరిగింది. బహుదేశంల రాజకుమారులు యుద్ధం నందు చనిపోయారు. భారతదేశంలోని జనమే సన్నగిల్లెను. పూర్వపు పట్టణములన్నీ పలచబడి పల్లెల వలె అయ్యను. పరిశీలించు వేళకు కాశ్మీర దేశమే భాగ్యవంతమని అనిపించను. దామోదరుని కృష్ణుడు నాడు సంహరింపక ఉంటే, అంటే చంపకోకుండా ఉంటే, దామోదరుడు కూడా కొన్ని లక్షల సైన్యంతో భారత యుద్ధంకు పోయేటివాడు. దుర్యోధనుని పక్షమున యుద్ధం చేసేటివాడు. భీముని గదాఘాతములకు, అర్జునుని ధనుర్విముక్త బాణములకు అందరూ ఆహుతయ్యేటివారు. ఇతర దేశములందు వలన కాశ్మీరం కూడా పలచబడి ఉండేది. గోనందుడు పసివాడొకటి చేత దుర్యోధనుడు కాశ్మీర రాజు సాయం అడగలేదు, కాశ్మీరం యుద్ధంలో పాల్గొనలేదు. ఈ సంగతి యశోవతి తన ప్రజలకు తెలియచేసింది. వారు నిజమే అనుకుని సంతోషించారు. ఆ యుద్ధంలో గాంధార రాజు మరణించాడు. శకుని సంహరింపబడ్డాడు. గాంధారము రాజులేనిదయ్యింది. ఎవడో దాయాది వచ్చి రాజ్యం చేస్తున్నాడు. స్వయంప్రభకు స్వయంవరం ఎవరు చేస్తారు? ఆమె కాశ్మీరంకు వచ్చింది. యశోవతిని కలుసుకుంది. యశోవతి స్వయంప్రభను తన అంతఃపురంలో ఉండమంది. స్వయంప్రభ ఇలా అంది, అక్క, ఆ భోజాంగన నాకు ఒక జోస్యం చెప్పింది. నా కంఠమనందు దేవతా గాంధార స్వరం పలుకునట, అట్లు పలకరాదట, పలికిన వారికి అల్పాయువు అగునట. దానిని నివారించుకొనుటకు కృష్ణదేవుని భర్తగా భావించుటను, నిత్య భగవన్నామ సంకీర్తనము చేయుటయు ఆమె నిష్కృతిగా చెప్పింది. నేను కృష్ణుని భర్తగా భావించలేను. నాకు సంసారం నందు ఇష్టం లేదు. నేను యోగినిగా బతకాలని అనుకున్నాను. పరిస్థితులన్నీ దానికి అనుగుణంగానే పరిణమించాయి. నేను నీ రాజ్యం నందు ఉంటే నీకు ఇక్కట్టులు కలుగును. నా శరీరం యొక్క శోభ చూసి, నా యవ్వనం యొక్క అతిశయమును చూసి పురుషులు నన్ను కోరుతున్నారు. ఈ మానవజాతికి లజ్జ అనున్నది లేదు. ప్రౌఢ జగన పయోదర దర్శనం మాత్రంన పురుషులు పశువులగుదురు. ఇవి మాంసపిండములని ఎరగలేరు. వారిని సూచించు నాకు మిక్కిలి ఏవగింపు కలుగుచున్నది. నన్ను చూసి దుష్టంగా ప్రవర్తించిన ప్రతివాణిని భస్మసాత్కృతుడవు, అంటే మసిగా అయిపోవాలని శపించాలని ఉన్నది. నా దగ్గర అంత తపశ్శక్తి లేదు. నేను అందుకు జన్మించలేదు. నా తండ్రి చనిపోయాడు. గాంధార రాజవంశమే నశించిపోయిందని చెప్పవచ్చు. దీనికి మూలకందము నా పినతండ్రి అని చెప్పవచ్చు. ఒక్క మానవులు బుద్ధిహీనులై ఎన్ని దురాచారములు చేయుదురు, ఎంత దురహంకారం పోదురు. కాలాంతరమున ఏమగునో తెలియదు కదా. ఆ కృష్ణుడు దామోదర మహారాజును సంహరించి కాశ్మీర దేశంనకు ఎంత ఉపకారం చేశాడు. మీ గోనంద వంశం సురక్షితంగా ఉన్నది. ఈ కాశ్మీర రాజ్యము గోనంద వంశీయుల పరిపాలనందే ఉన్నది. నువ్వు సమర్థురాలువు, అటు యోగినివి, ఇటు రాజనీతి విశారదువు. అటు భగవంతుని పాలించుచున్నావు, ఇటు రాజ్యంను పాలించుచున్నావు. వట్టి ఐహికమే తెలుసుకున్న రాజుల వంశములకు చేటు వచ్చింది. నేను నీ అంతఃపురంలో ఉండరాదు. నా మనసులో ఒక కోరిక ఉంది. అది ఎంతవరకు సఫలమవుతుందో నాకు తెలియదు. నా కంఠమనందు దేవగాంధార స్వరం ఉన్నది. ఆ స్వరం పలికిన వారికి దీర్ఘాయుర్దాయం ఉండదు కదా. పలకకుండా కంఠం నందున్నచో ఆయుర్దాయం భంగం ఎట్లగును.
అది పలుమంది వినవలేను. నువ్వు నాకు ఆ సాయం చేసి పెట్టవలేను. నీ రాజ్యంలోనున్న సంగీత విద్వాంసులందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేయవలేను. దినదినము వారి సంగీత సభలుండును. నేను ప్రతిదినము పాడుచుందును, జనులు వినుచుందురు. నా ఆయుర్దాయము క్షీణించుచుండును. నాకు ఉపకారం చేసి పెట్టుము. ఈ మాటలకు యశోవతి అంది, నువ్వు భగవత్ సంకీర్తనము చేయుచుందువు, ఆయుష్ క్షీణించదు అని. అందుచేత నువ్వు ఏం చేయమందువు అని స్వయంప్రభ అడిగితే యశోవతి ఇలా అంది, మనసులో భగవద్ధ్యానం చేయుచుండుము. అది అయినను నారాయణుని ధ్యానింపకము, శివుని ధ్యానం చేయము. విష్ణువు మోక్షం ఇస్తే ఇవ్వవచ్చు. శివుడు అంధకారి అజ్ఞానమును నశింపచేయును. అందు ఒక రహస్యం ఉన్నది. భక్తి ఉత్తమమైనదో కాదో నాకు తెలియదు. మూర్తి కలిగిన భగవంతుని ధ్యానించుచుందువు, ఆ మూర్తి నిన్నెడబాయదు. దానివలన ఏం ప్రయోజనము? కనుక నువ్వు శివుని ధ్యానింపుము. రూపరహితుడైన శివుని ధ్యానింపుము. లింగరూపుడైన శివుని ధ్యానింపుము. జ్ఞాన సంబంధమైన కీర్తనలే పాడుచుండుము. జ్ఞానమునందే నిశ్చయం కలదానివై ఉండుము. శివకేశవులకు అభేదము. మనకిద్దరిలో ఎవరి వలననూ ప్రయోజనం లేదు. ఇద్దరినూ ప్రార్థింతుము. ఆ ప్రార్థన ఎంతవరకు అనగా వారు మనకు జ్ఞానదాతలగునంత వరకు, మనకు జన్మరాహిత్యం కలిగించినంత వరకు, మనకున్న ఇంద్రియాభిమానం తొలగించినంత వరకు. ఈ మార్గము జన్మరాహిత్యమునకు మంచిది. ఇంద్రియ జ్ఞానమే లేదు, వాటి స్వరూపావిష్కృతియే లేదు, ఇంకా జన్మ కలగదు. జన్మ అనగా ఇంద్రియ సంపుటి యొక్క వికారమునకు ఏర్పడిన రూపం. నీవు నారాయణుని ధ్యానింపుము. నీ యందు ధ్యానమున్నది. నారాయణుడు ధ్యేయుడు. నీ ధ్యానమును వాంఛించును. నీవు ధ్యానము చేయుటకు నీకు శరీరం కావలేను. ఓసి స్వయంప్రభ, నీకు తండ్రి దివ్యమైన పేరు పెట్టాడు. నీవు స్వయంప్రభవు కావలేను. నీ అంతటా నువ్వే ప్రకాశింపవలేను. పర్లను ఆశ్రయించిన ప్రకాశమందులకు స్వయం ప్రకాశం కావలేను. ఆత్మజ్యోతిని నిలబెట్టుకుని దాని యందు రమింపుము. నిన్ను చూచి శివకేశవులు చిరునవ్వులతో సమాదరింతురు. ఈ మాటలకు స్వయంప్రభ అంది కదా, అక్క నువ్వు చెప్పినది కొత్త విద్య, ముందు నేను ఎరగనది. నువ్వు విదేహ రాజవంశమున జన్మించినవు కనుక నీకు ఈ రహస్యం తెలియను. నువ్వు యాజ్ఞవల్క్య శిష్యవు. నన్ను కొన్ని నెలలు నీ అంతఃపురమున ఉండనిమ్ము. నా సాధనా మార్గమును పరిపాలించి పెట్టుము. నా సంగీతమును 10 మంది విననిమ్ము. నా ప్రారబ్ధమును నశింపనిమ్ము అని. యశోవతి ఆమెను తన వద్ద ఉండనిచ్చింది. కాశ్మీర ప్రజలు దినదినము స్వయంప్రభ దివ్యగాన సుధావాహిని పరిప్లావిత చిత్తులై ఆనందమును అనుభవించుచుండిరి. పొద్దు కుంకినంతనే రాజాంతఃపురైక దేశమున ఉన్న సంగీత భవనమునకు జనులు తండోపతండములుగా వచ్చుచుండ్రి. ఆనంద పరిప్లుత దేహులై రాత్రులందు తూలిపోవచ్చు. తమ జన్మలోని ఒక మూలభూతమైన ఒక సంస్కారం శ్రవణేంద్రియంను సృష్టి చేసింది కలదు. ఆ సంస్కారం యొక్క జన్మస్థలం నంటుకొని రసప్రపంచకమున ఈదులాడుచూ పోవచ్చుండ్రి. అంతఃకరణం ఉన్నది. అది జీవుని యొక్క బహిర్గమన క్రియా ప్రథమ స్వరూపము. ఆ అంతఃకరణము తన్ను తాను పంచదా విభక్తం చేసుకున్నది. 5 ప్రవాహములు కట్టినది. ఒక ప్రవాహము నేత్రేంద్రియమును తట్టుచున్నది. ఒక ప్రవాహము కర్ణేంద్రియమును తాకుచున్నది, అంటే చెవిని. ఒక ప్రవాహము నాసాగ్రమును, అంటే ముక్కు కొసను స్పృశించుచున్నది. ఒక ప్రవాహము జిహ్వయందున్నది, అంటే నాలుక యందున్నది. ఒక ప్రవాహము బహుదాశీర్ణమై బహుకుల్య వికారం నుండి చర్మమునందలి బహురోమకూపములను నిచ్చలను తాకుతున్నది, అంటే స్పర్శగా మారింది. గాఢముగా ఏ ప్రవాహమును మనుజుడు అంటిపెట్టుకొని మూలభూతమైన అంతఃకరణమును స్పృశించునో తత్కాలమున వానికి సద్య పరనివృత్తి కలుగును. అంటే వెంటనే ఇట్టి నిర్వృత్తికి శ్రవణేంద్రియము నిశ్చితమైన సాధనం.
తక్కిన ఇంద్రియముల ద్వారా ఇటు నిర్వృత్తి కలుగుట కష్టసాధ్యము. జిహ్వయు నాసాగోళము ఇవి రెండును తన్మహాప్రయత్నం నందు వ్యర్థమనియే చెప్పవలను. త్వగింద్రియము వానికంటే కొంచెం నయమైనను, నేత్రేంద్రియము వానికంటే మేలు. కానీ శ్రవణేంద్రియము పరమరసాస్వాదన ప్రథమ సోపానము. సంగీత సాహిత్యములు రెండును సద్యపర నిర్వృత్తి హేతువులు. అనగా శ్రవణేంద్రియం అంటుకుని మనసు నిత్య జాగ్రత్తావస్థాభూతమై ఉండును, సునిశ్చితంగా ఉండును. నేత్రేంద్రియం నంటి కూడా మనస్సు ఉండును, దాని యందు నిస్తత్వం తక్కువ. సంగీత సాహిత్యములలో సాహిత్యము మనశ్శక్తి చేత కానీ సద్యపర నిర్వృత్తి కానీ ఘటించదు. సంగీతమునకు అంత ప్రయత్నం అక్కర్లేదు. ఇప్పుడు కూడా ఏదైనా చదవడం వల్ల కాదు కానీ వినడం వల్ల ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది అని పెద్దలు అంటూ ఉంటారు. చదవడము అది మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం వల్ల కొంతవరకు ఉంటుంది, కానీ వింటే తొందరగా మనసుకు ఎక్కుతుంది అంటారు. అందులో సంగీతము మనకు అర్థం కూడా కానక్కర్లేదు. ఏ భాషా సంగీతమైనా కానీ శ్రవణపేయంగా ఉంటే మనము ఆనందిస్తాం. ఏ విద్య అయినా కొంత తెలియకుండా ఎప్పుడూ దాన్ని అనుభవించలేం. సాహిత్యం ఎక్కువ తెలిసినా కానీ అనుభవింపబడదు. అంటే సాహిత్యంలో లోతులు తెలిస్తేనే కొన్ని ఆనందించగలం. ఉదాహరణకి విశ్వనాథ గారి సాహిత్యము అది మనకు కొంత సాహిత్య పరిచయం ఉండి తెలుగు బాగా తెలిసి ఉంటేనే మనము చదివి ఆనందించగలము, లేకున్నా దానిని అనుభవించలేం. అలాగా మరి కథలోనికి వెళ్దాం. ఏ విద్య అయినా కొంత తెలియకుండా ఎప్పుడూ దాన్ని అనుభవించలేం. సాహిత్యం ఎక్కువ తెలిసినా కానీ అనుభవింపబడదు. సంగీతం ఒక్కొక్కప్పుడు తత్స్వరూపాభిజ్ఞానం లేకపోయినను సరే హఠాత్తుగా జీవుని చేత అంతఃకరణను స్పృశింపజేయను. కోకిల కూత రమ్యమని తెలుసుకొనుటకు, నెమ్మికూత యందు మనసు కమ్మికొనుటకు, బంబరము అంటే తుమ్మిద జుమ్మని మోగుచుండగా ఓంకార సద్యాతమైన అంటే ఓంకారమునకు సమానమైన రవశాంతత్యం, ఓంకార ధ్వనికి సహజ భాండారమైన అంతఃకరణం నందు ప్రతిధ్వానం కలుగుటకు అంటే మనసు కుదురుటకు ప్రయత్నం అక్కర్లే, అది సహజంగా సిద్ధిస్తుంది. కానీ ఒకటి ఉంది, జీవుడు సర్వదా విషయలగ్న బుద్ధి అయి అంటే ఏవేవో ఆలోచనల్లో మునిగి ఉండి తన యొక్క చైతన్యము తన యొక్క జ్ఞానము లోపల అవిదితమైన ఒక ప్రదేశం నుండి తనకు తెలియకుండా అనగా తన మనసు గ్రహించలేనట్టుగా నిత్య ప్రశ్రవణశీలమై ఉన్నదన్న అభిజ్ఞ. బహుజన్మల ఎందలి దుష్ట ప్రవర్తన చేత లేనివాడైతే వానికి కోకిల కూతయు ఒకటే, నెమ్మి షడ్జరవము ఒకటే, బంబరం యొక్క జుమ్మను ధ్వనియు ఒకటే. అంటే విశ్వనాథ్ వారు ఏం చెప్తున్నారంటే మనకు తెలియకుండానే మనసులో ఒక జ్ఞానం ఉంటుంది. అది నెమలి కూతకు కోకిల గానమునకు ఆనందిస్తుంది. కానీ ఆ బుద్ధి లేనివాడు వాడికి ఏదైనా ఒకటి అంటే ఆనందం తెలియని వాడికి. మానవ కంఠ నిర్గతం లేని స్వప్త స్వరములకు ఈ హద్దు కలదు, కానీ దేవతా స్వరములకు ఈ హద్దు లేదు. స్వయంప్రభా కంఠమునందు దేవతా గాంధార స్వరం కలుగుచున్నది. దేవతా శబ్దమున కర్తం ప్రకాశింపచేయనది అని. సంపిహితమైన సంస్కారములను కూడా ఆ స్వరము పై పొరలను తొలగించి ప్రబుద్ధం చేయను. స్వయంప్రభ కంఠగత మాధుర్య లహరి బిందు సంరిసితమైన ఈ దేవతా గాంధార స్వరము కాశ్మీర దేశం నందలి సాయం సమాగత వృద్ధ శిశు యువకులను సమ్మోహితులను చేయుచుండెను. జనం అనుకొంచుండిరి, ఈమె కృష్ణ భక్తురాలు. కృష్ణునకు మన కాశ్మీర దేశం నందు అనురాగం. భగవంతుని అనుగ్రహము ఒక్కొక్కప్పుడు చిత్రంగా ఉంటుంది. ఆయన మన రాజును చంపి మన దేశంను అనుగ్రహించాడు. తన భక్తురాలైన స్వయంప్రభను మనందరము మహానంద వాహిని తరంగంలందు ఊయల లూగుటకు పంపించను. లేకుంటే
రాచకూతురేమి, ఈ సన్యాసిని వేషమేమి, ఈ సంగీతమేమి, ఈ ధ్యానమేమి? యశోవతికి ఈ మహారహస్యం తెలియను. తన కొడుకు పసివాడు, తాను స్త్రీ. స్వార్థపరులైన మంత్రులను నియమించుటకు వట్టి రాజనీతి చాలదు. తానా కత్తి చేతపోని యుద్ధమునకు పోలేదు, బాణములను ప్రయోగించలేదు, ఏనుగుల గుంపులను చెల్లాచెదురు చేయలేదు. ఈ మానవ జాతి యొక్క లక్షణం, దాని లక్షణం దాందే. మనుజులు గొర్రెల మంద వంటివారు. ఒక గాయకుడున్నాడు, సంగీత విద్యా సంప్రీత చేతస్కులు వాని వెంటబడిపోదురు. అట్లే ఒక్కొక్క విద్య మానవులలో కొంతమందిని రమింపజేయును. కొందరికి రాజకీయములు వచ్చును, కొందరికి యుద్ధములు వచ్చును. సుకుమారములైన విద్యలు సుకుమారములైన ప్రకృతులకు నచ్చును. ప్రకృతిలో సౌకుమార్యం లేదు, జీవలక్షణంలో మార్దవం లేదు. వాడు యుద్ధప్రియుడు, రాజకీయ విషయములందు అభిరతి కలవాడు. ఎవడు 10 మందిని కూడగట్టుకుని సైన్యంను తత్ప్రియమైన జనసమూహంను సంతరించునో వాడు రాజకీయ నాయకుడు, రాజు అవుతున్నాడు. ఎంచేత వాణి అందున్న కించిత్ ప్రతిభకు ముగ్ధులైన మూఢులు ఉన్నారు కనుక. అలాగే రాజు బలవంతుడు, పరాక్రమవంతుడు, శస్త్రాస్త్రములతో 10 మందిని వధించగలడు. ఇది వాని ప్రతిభ. అందుచేత జనము వాని చుట్టూను మూదురు, వాణిని రాజుగా స్వీకరింతురు. వాడు తనంతట తాను 10 మందిని చంపగలడు, లేదా 100 మందిని చంపగలడు. వాని చుట్టూను చేరిన వారు వానికి బలం చేకూరుతురు. ఇది లోకరహస్యం. కానీ మూర్ఖులందరూ వాణ్ణి రాజుగా సేవింతురు. సంఘ వ్యవస్థ కొరకు అట్లు చేయుటయు న్యాయమే. ఇందు ఈ రాజునందు 2 లక్షణములు ఉన్నాయి. మొదటిది, వాడు సహజంగా పరాక్రమవంతుడు, కొంతమందిని సంహరింపగలుగును. రెండవది, వ్యవస్థాపకుడు. ఈ రెంటిలో ప్రధానమైనది వ్యవస్థాపక లక్షణం. వాడు కత్తిబూని 10 మందిని చెప్పగలుగుట వైయక్తికం. దానికన్నా వ్యవస్థాపకత్వం ప్రధానం. సంఘమునకు కావలసినది అది. అంచేత వంశపరంపరంగా తండ్రి తర్వాత కొడుకు రాజగుట్టులో దోషమేమీ లేదు. వైయక్తికంగా వారు బలశాలి కావలేను, పరాక్రమంతుడు కావలేను. మొదలైనవి జనుల మోహ విషయంలో వాడు విద్యావంతుడు కావలేను. శృతి స్మృతులు వానికి తెలిసి ఉండవలేను. రాజునకు ఇది ప్రధానం. వాడు పరాక్రమవంతుడగుట అప్రధానం. రాజు బలశాలి పరాక్రమవంతుడు కావలేననుట ఆటవికుల లక్షణం. వాణిని అనుసరించు 10 మంది వానికి ఎదురు తిరిగించో వాడేమీ చేయలేడు. కొందరు వాడిని అనుసరింతురు, కొందరు వాడిని వ్యతిరేకింతురు. అప్పుడు యుద్ధం. వీని పక్షం వారు వీరిని గెలిచించో రాజు విప్లవకారులను సంహరించి శాంతిని స్థాపించినాడని వీని కీర్తి. విప్లవకారుడు గెలిచించో వారిలోనిట్లే ఒక నాయకుడు ఉండును. వాడు మహానుభావుడు, దుష్టుడైన రాజును సంహరించే రాజ్యస్థాపన చేసినని వానికి కీర్తి. ఇది ఆజ్ఞ అయి ఒక వరవడి యందు నడుచుచున్న ఈ మానవ జాతిని శిక్షించగలవాడెవడు? తాను రాణి ఎగుటకు తన మంత్రులు అంగీకరించలేదు. ఏమనగా తాను పురుషుడు కాదు, కత్తి పుచ్చుకుని తాను యుద్ధం చేయలేదు. ఇది కారణం. ఒకవేళ తన కట్టి శక్తి ఉన్నను తాను స్త్రీ ఎగుట లోపం. ఈ మానవ జాతి బుద్ధి యందు నిగూఢమైన ఉన్న అజ్ఞానమును భగవంతుడు తొలగించవలేను. వాడు తొలగించుడు వాడెంచు సృష్టి ఇట్లుండనే ఉండదు. తన మంత్రులు స్వార్థపరులు, తన యందు ప్రత్యయం లేనివారు. ప్రత్యయం లేకపోవటకు తన ఆసక్తి కారణం కాదు, తన స్త్రీత్వం కారణం. కానీ శ్రీకృష్ణుని యొక్క సుదర్శనాయుధం వలన భీతి. భారత యుద్ధం అయిపోయింది. హస్తినా నగరమున యుధిష్ఠిరుడు పట్టాభిషిక్తుడైనాడట. అశ్వమేధ యాగమును సంకల్పించినాడట. నీలకంఠుని వార్తాహరుడు చెప్పుచున్నాడు. అశ్వమేధమునకు గుర్రమును వదిలిపెట్టుదురు, దానిని ఎవరు పట్టుకుంటారు? దానిని నా కొడుకు పట్టుకొనడు, నా సైనికులు పట్టుకొనరు. ప్రస్తుతం ఆ బెడద లేదు. మంత్రులే తాత్కాలికంగా శాంతులైనను వారి యందు పాతపుండు సెలవేయవచ్చును. ఈ స్వయంప్రభా కంఠం నందు దేవతా గాంధార స్వరం ఉన్నది. దానిని విన్న జనులు, రాత్రులందు శాంతంగా నిద్రించిన జనులు పొద్దుట లేచినంతనే తొందరగా దురూహలను తెచ్చుకోలేరు, దుష్క్రియలకు కడంగలేరు. ఈ మంత్రులకు స్నేహనానులకు స్వయంప్రభా సంగీత శ్రవణమునకు ఆభిముఖ్యం కలిగింతును. పరరాజులు వచ్చి పరదేశంలో ఆక్రమించడానికి వీల్లేదు. అన్ని రాజ్యములు నా రాజ్యం వలననే ఉన్నవి. రాజులందరూ బాలురు, వృద్ధులైన మంత్రుల పరిపాలన యందు
సర్వరాజ్యములు ఉన్నవి. యుద్ధం చేయుటకు యోగులైన వారంతా భారత యుద్ధంన మడిచిరి, అంటే చనిపోయారు. పేరుకు మంత్రులు కానీ వారు సేనాపతులు. అందరూ తమ తమ సేనలతో భారత యుద్ధంనకు పోయారు. అటు భీష్మ ద్రోణ కర్ణుల చేత, ఇటు భీమార్జునుల చేత అందరూ చనిపోయారు. నా దేశం నందలి మంత్రులే సురక్షితంగా ఉన్నది, వీరి సేనలే భద్రంగా ఉన్నవి. వీరి మనసులో కోతులు ఆడుచున్నవి. ఆ కోతులను కృష్ణుడు నియమించాడు. శ్రీకృష్ణదేవుడు రసస్వరూపుడు. స్వయంప్రభా కంఠస్వరం నందుగల దేవతా గాంధార స్వరము జీవుల యొక్క లోపలి చైతన్యమును రస సన్నిధానమునకు తీసుకుని పోవచ్చున్నది. వారి మనస్సుల్లోని కోతులు చలించవు. చలించినను మరుసటి సాయంకాలమున కట్టుకోయకు చేరును. యశోవతి ఇలా ఊహించి మంత్రుల సభలో ఒకనాడు స్వయంప్రభా సంగీతం వినిపించింది. వారు ముగ్ధులైరి. కొందరికి పిచ్చే ఎక్కింది. వారు క్రమంగా తమంతట తామే సాయం వేళల యందు స్వయంప్రభా గాన రసాయిత చిత్తులై పోవుచుండ్రి. కానీ తొలితట్టి నాళ్లలో మంత్రులై తామట్లు పోవుట వారి మర్యాదకు నష్టం అనుకున్రి. యశోవతి దీన్ని గ్రహించింది. స్వయంప్రభ దినమునకు 2 పర్యాయములు 2 చోట్ల గానం చేయనట్లు నిర్ణయం నిశ్చయం చేసిన. సూర్యాస్తమయము అయినంతనే అంతఃపురం నందు పౌరులకు పౌర స్త్రీల కొరకు ఆమె గానం చేయను. రాత్రి జాము పొద్దుపోయిన తర్వాత మంత్రుల కొరకు సేనానుల కొరకు రాజసభా భవనమున గానం చేయను. అక్కడి నుంచి వచ్చి జపం చేసుకొనును. ధ్యాన నిమగ్నురాలుగును. తెల్లవారు కట్ల నిద్రించును. యశోవతికి మంత్రోపదేశం చేసిరి. స్వయంప్రభ తనకు మంత్రం నిమ్మని యశోవతిని అడిగాను. యశోవతి తాను స్త్రీ అగుట చేత తనకు అధికారం లేదని రాజధాని ఎందున్న ఒక వృద్ధ పండితుని పిలిపించి స్వయంప్రభకు మంత్రోపదేశం చేయించను. ఇట్లు కాశ్మీర రాజ్యము శాంతంగా సాగుచుండెను. మంత్రులందరూ మంత్రముగ్ధులైనట్టు గానరస నిమగ్నులై పవళ్ళ యందు తమ తమ రాజకార్యములందు వ్యగ్రులై ఉన్నను. ఎప్పుడు పొద్దుకొంకును, ఎప్పుడు జాము పొద్దుపోవును, ఎప్పుడు మరలా సంగీతం వినవలయును అన్న భావంతోనే మసలుచుందరు. ఆ కాశ్మీర్ దేశమే పవిత్రమైన దేశం. జనులు సహజంగా దైవచింతన కలవారు. విషయంలో ఆకర్షించును. ఎవరి హృదయములలో, ఎవరి చిత్తవృత్తుల్లో బహుపూర్వ దుష్ట జన్మల చెడు సంస్కారం వలన చిత్తవృత్తి యందు సాధుత్వం నెలకొనదో వారి మనస్సు దుష్కార్యముల యందు తగులుకొన్నట్టు సుసంస్కారుల హృదయములు తగులుకొనవు. పరమేశ్వరుని ఒక విచిత్ర సంకల్పం చేత పుణ్యజీవులందరూ ఒక కాలంలో ఒక చోట జన్మింతురు. కాశ్మీర్ మట్టిది, కాశ్మీర ప్రజలెట్టివారు ఆ కాలం మట్టిది. స్వయంప్రభా కీర్తి నేల 4 చెరుగులా అల్లుకొంది. కాశ్మీరం నందలి 4 దశల నుండి స్త్రీ పురుషులు ఆమె సంగీతం వింటకు తీర్థ ప్రజల వలె వచ్చుచుండిరి. కొన్ని దినములుందురు, వెళ్ళిపోదురు. చివరికి ఆ రాజ్యంను పాలించుచున్నది యశోవతి యొక్క రాజనీతియో స్వయంప్రభాదేవి యొక్క సంగీత విద్యయో తెలియకుండా పోయింది. ఒక్క కాశ్మీర్ ప్రజలే కాదు, గాంధార ప్రజలు కూడా వచ్చుచుండ్రి. ఇట్లుండగా స్వయంప్రభ సంగీత విద్య 100 రేకుల తామర పువ్వు. తాను ఉషఃకాలరేఖలలో తెలియకుండా ఆరంభించి సూర్యదేవుడు తూర్పు దిక్కును సంపూర్ణంగా ఎరుపు విరుగు వరకు, విరుగుటలో రేఖలు సంపూర్ణంగా విచ్చుట జరుగు వరకు వికాసక్రమ పరిణామము ఎన్ని 100 మార్పులు జరుగునో అన్ని 100 మార్పులు, ఏ మార్పునకు ఆ మార్పు కొత్త కొత్తగా ఉన్నట్టు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగానే ఉన్నది. వారందరూ పూర్వం సంగీత విద్య ఎరగని వారే. వట్టి శ్రవణం చేత వారి సంగీత విద్యా జ్ఞానం వృద్ధి పొందుచుండెను. వారందరకు చదువుకొనకుండగానే భిన్న స్వరములు, స్వరఛాయలు, రాగములు, తాళంలోని రమ్యత, గమకములు సర్వమును కరతలామలకంగా భాషింపజొచ్చాను. ఇది 1 ఏడాది 2 ఏండ్ల 18 సంవత్సరములు ఇలా జరిగింది. అప్పటి వరకు కాశ్మీరము స్వయంప్రభ సంగీత క్షీరోపాదో రాశి యందు వటపత్ర సాయి వలె నిద్రించుచుండెను. అంటే పాలసముద్రంలో వటపత్ర సాయి అయిన మహావిష్ణువు శయనించినట్టు కాశ్మీరము ప్రశాంతంగా నిద్రిస్తోంది. అప్పటికే గోనందునికి 20 ఏండ్లు వచ్చింది. యశోవతి తన కొడుకునకు పట్టాభిషేకం చేయలేనని మంత్రులతో చెప్పాను.
వారందరూ అన్నారు కదా, మహారాణి, ఈ రాజ్యం ఎవరు చేసిననేమి, ప్రజలందరూ శాంతచిత్తులు, ధర్మము దానంతటా అదే పరిపాలింపబడుచున్నది, మీకు అభిమతమైన అట్లే కానిమ్ము అని. గోనందునకు పట్టాభిషేకం జరిగింది. ఆమె కొడుకునకు పూర్వమే రాజనీతి అంతయు బోధించింది. అతనికి 4 గురువులు. ప్రథమ గురువు యశోవతి, రెండవ గురువు, ద్వితీయ గురువు నీలకంఠుడు. అతడు గడిచిన 80 ఏండ్ల భారతదేశ చరిత్ర అంతయు, దానివలన తెలుసుకొనవలసిన విషయములన్నీ, నీతులన్నీ, రాజకీయ పుటెత్తులన్నీ బోధించాడు. మరొక గురువు పారావతి. ఆమె ఇలా చెప్పింది: మహారాజా, రాజ్యం యొక్క ప్రథమ శాంతి రాజు యొక్క అంతఃపురంలో ఉంటుంది. ఏ రాజు యొక్క అంతఃపురం నందు శాంతి ఉంటుందో ఆ రాజు రాజ్యం నందు భద్రత ఉండదు. రాజు ఏకపత్ని వ్రతుడై ఉండవలను, బహుభార్యకుడు కాకూడదు, దాసిజనం తోటి పొత్తు పెట్టుకొనకూడదు. సద్వంశ సంజాతులైన రాణులు 4-5 ఉన్నప్పుడే మిక్కిలి కష్టమగును. వారి అన్నలుందురు, తమ్ములుందురు, వారు తమ సోదరి పట్ల ప్రాణి కావాలని ప్రయత్నములు చేయుదురు. ఒక రాజునకు 4 కొడుకులున్నచో పెద్దవాడు రాజగును, తక్కిన 3 ఏమవుదురు? పరాక్రమంతులైనచో, బుద్ధిమంతులైనచో తమ అన్నగారి రాజ్యమునకు కవచముల వలె ఉందురు. లేనిచో సోదర ప్రాపకం సంపాదించుకుంటకు వత్తురు. ఇచ్చట్నే తిష్ట వేసుకుని కూర్చుందురు. వారు రాజబంధువులు, రాజుగారి బావమర్దులు. అతడు వారిని ఏమీ అనరాదు. అతడు అన్ని కార్యముల యందు జోక్యం చేసుకొను, పలుకుబడి సంపాదించుకొను. ఒకవేళ రాజు అకాల్మరణం పొందించో పట్టప్రాణి కొడుకుండగా తన మేనల్లునకు రాజ్యం సంక్రమింపజేయును. పేరు మేనల్లునిది, ఊరు తనది. ఈ సోదరుని దుష్ట హితోపదేశముల వల్ల ఆ రాణియే దుర్జనరాలగును. మోసములు చేయుదురు, పన్నుగడ పన్నుదురు. ఇష్టి స్థితిలో రాజు తానొక దాసి పొత్తు అవలంబించనేనే అది రాణి అవుటకు ప్రయత్నించును. సద్వంశ సంజాత అయిన రాణియు తాను ఒక్కటే అనుకొనును. వారిని అగౌరవపరచును, తాను అధికారం నెరపును. అంతఃపురము కుక్కల దొడ్డి అగును. మీ గోనంద వంశము పరమ పవిత్రమైనది. మీ పూర్వులందరూ ఏకపత్ని వ్రతస్థులు. నీ తండ్రి వారిలో మణిపూస, చిట్టిదొర, నీవాతో పట్టుము. అంతఃపురాధికారిణి శాంతురాలు, రాజభక్తి కలది, కుత్సితములు ఎరగనిది, పరపురుషులతో మాట్లాడనిది కావలేను. అట్టి ఆమెను పరీక్షించి ఎన్నుకొనవలేను. అంతఃపురం నందలి పరిచారికలు పెక్కు దుర్వేషములు వేయుదురు. రాజపురుషులతో, సేనాపతులతో, దుమ్ముదారులతో వారు స్నేహం చేయుదురు. అంతఃపుర రహస్యములు వారికి చేరవేయుదురు. వారు కుట్ర పన్నుదురు. అందుచేత అంతఃపురాధికారిణి ఎంత శాంతురాలు, అంత కఠినరాలు కావలేను. ఒక్క పరిచారిక ప్రవర్తన యందు సందేహం కలదేని మొహమాటము లేకుండా స్వస్తి చెప్పవలేను. మహారాజా, ఒకరి ఉద్యోగం తీసివేయటం మిక్కిలి క్లిష్టమైన పని. ఆ వ్యక్తికి బంధువులుందురు, ఆ బంధువులకు పలుకుబడి ఉండును. మంత్రుల చేత చెప్పింతురు, సేనాపతుల చేత చెప్పింతురు, రాజబంధువుల చేత చెప్పింతురు. అంతఃపురాధికారిని ఒక్కర్తకను తొలగించో రాజు తను మరలా ఆమెను సేవకురాలుగా స్వీకరించరాదు. అంత విశ్వసనీయురాలైన, సమర్థురాలైన, రాజభక్తి కలిగిన దానిని ఎన్నుకొని ఈ అధికారం ఇవ్వలను. ఆమె వయసు చెల్లినది కావలేను. ఆమె శీలంను చిన్నప్పటి నుండి రాజో రాణియో ఎరిగి ఉండవలను. ఇట్లు పారావతి బాలరాజునకు బోధించెను. 4వ గురువు గంగేశ ఉపాధ్యాయుడు. ఆయన గోనందునకు సాహిత్యం నేర్పెను, తర్క వ్యాకరణములు చెప్పెను, మీమాంసను బోధించెను. అతనిని సాహితీవేత్తను చేశాను. గోనందుని చదువులో దోషం ఒక్కటే ఉన్నది. అతను చిన్నప్పటి నుంచి తరచుగా స్వయంప్రభా సంగీతంను వింటూనే ఉండెను. అతడు సంగీతం నందు శ్రద్ధ వహించనే లేదు. అతనికి దేవతా గాంధార స్వరమన్నది ఎట్టిదో తెలియలేదు. అతని చిత్తము రసారామ బహిష్కృతమై ఉండెను. ప్రకృతి దురత్యయ. ఎవని స్వభావం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు, ఎవడెట్లా మారునో తెలియదు. తండ్రికి కలిగిన సంతానము ఎక్కువ భాగము తండ్రి వలె ఉండును. కొందరు
తండ్రికి సంబంధం లేనట్టు ఉంటారు. శరీరం చేత, గమన వైఖరుల చేత తండ్రికి కొడుకులకు చాలా సామ్యంలో ఉండను. కానీ వాని జీవుడు వేరు, వీని జీవుడు వేరు. బహుపాపకారి అయిన జీవుడు కొన్ని సత్కార్యములు చేయుట చేత ధనవంతుల ఇంట పుట్టును. ఒక మహారాజు కడుపున పుట్టును. కీర్తి ప్రతిష్టలు కల వంశంలో పుట్టును. అవి మూడు వానికి రక్షగా ఉండును. వాని పాపకార్యములు వానివే, వాని దురహంకారం వానిదే. ఈ దురహంకారం చిత్రమైంది. అది ఎందుకుంటుందో తెలియదు. ధనవంతుల బిడ్డలకు ఉండును. పోన్లే ఉంది అనుకుంటాం. తిండికి లేని వాణి ఎందుకు కూడా దురహంకారం ఉండును. తాను ఒక వర్ణంలో, ఒక శాఖలో పుట్టి తినేని దురహంకారం. వృత్తి యాచనా వృత్తి. యాచించుటలో కూడా దురహంకారమే. మరికొందరు జీవలక్షణాలు లోకమునకు విపరీతంగా ఉండును. అది చేయకూడదని నువ్వు చెప్పితవనుకో, వాడు తప్పకుండా చేయను. పార్వతి తన బిడ్డకు చెప్పినట్టు మహారాజుకు చెప్పుకుంది. ఏం ఫలితము? యశోవతి కొడుకునకు వివాహం చేసింది. మరి ఒక్క రాజకూతురుని తెచ్చి చేయలేదు. ఒక మంత్రి కూతురుని చేసింది. ఆ మంత్రికి పురుష సంతానం లేదు. ఆయన సాధువు, న్యాయశీలి, నీతి విశారదుడు. అల్లునకు తోడుగా ఉండును. బావమరుదులు లేరు. వారి 12 కుట్రలు ఉండవు. ఎట్టి సమయంలోనైనా ఆ మంత్రి అల్లునకు సహాయపడను. అట్టి సంబంధం చేసిన గోనందుడు రాజై 2 ఏళ్ళు గడిచెను. ఒకనాడు స్వయంప్రభ సంగీతం పాడుచు కృష్ణ అని పిలుచుచు ప్రాణములు వదిలిన. ఆమెకు అపరకర్మలు మహారాణికి చేసినట్టు యశోవతి చేసిన. మంత్రులు, సేనానులు, పౌరులు చెప్పుటకు వీల్లేనంత దుఃఖపడ్డారు. మహానగరము 15 దినములు దుఃఖమేఘాచ్ఛాదితమై దుర్దినములయ్యాను. దూరంలో నుండి ప్రజలు వచ్చి యశోవతిని చూచి ఓదార్చి కన్నీళ్ళు పెట్టుకుని పోచుండ్రు. యశోవతి ప్రకృతి అననుమేయంగా ఉండును. 20 ఏండ్ల కిందట మహారాజు దామోదరుడు చనిపోయినాడన్న వార్త వచ్చెను. ఆమె విని ఊరుకుండును. కర్మ అనంతరం తన సుమంగళిత్వ లక్షణములను తీసివేసెను. ఆమె భర్తను గురించి దుఃఖించినట్లు ఎవరూ చూడలేదు. స్వయంప్రభ మరణించగా దుఃఖావేశం చేత రాణి కూడా మరణించినేమోనని జనులు అనుకుని. ఆ స్వయంప్రభ అనగా యశోవతికి బహిప్రాణము. అట్టి స్వయంప్రభ పోయినది. రాణి కదల్లేదు. ఆమెకి ఎవరు చనిపోయినను చీమ కుట్టనట్టు ఉంది. తండ్రి చనిపోయినప్పుడే ఆమె దుఃఖపడినట్లేదు. తర్వాత తల్లి పోయింది. అప్పుడునూ కన్నీరు పెట్టలేదు. తల్లి యొక్క అపరకర్మలకు మిథిలా నగరానికి కూడా పోలేదు. గోనందుడు రాజ్యంకు వచ్చిన తర్వాత 2 ఏండ్లు గడిచినాయి. అప్పటికి యుధిష్ఠిర చక్రవర్తి అంటే ధర్మరాజు హస్తినాపురంను పట్టాభిషిక్తుడై 20 ఏండ్లు గడిచినవి. అశ్వమేధయాగం ఎప్పుడో పూర్తి అయింది. ఆ సేతు సీతాచల ధాత్రి యందు ఎచ్చటా ఉపద్రవం అన్నది లేదు. అంతయు శాంతంగా ఉన్నట్టుండెను. అప్పటికి ద్వాపర యుగము 16 సంవత్సరములు మిగిలి ఉన్నది. యశోవతి కొడుకునకు రాజకార్యముల గురించి చెప్పవలసిన అవసరం కనపడలేదు. అతను చెప్పినా వినేటట్టు లేదు. తల్లితో సరే అనును, అతని ఇష్టం వచ్చినట్టు చేయను. పలుమంది ప్రజలు, మంత్రులు యశోవతితో మనవి చేసుకుంటకు వస్తారు. ఆమె వినును. కొన్ని సందర్భములలో పోయి కొడుకుతో చెప్పును. అతడు మూకి భావం వహించును. అతని లక్షణములు సుగ్రాహ్యములుగా లేవు. పొద్దుట లేచును. ప్రతిదినము పొద్దుట వచ్చి తల్లి పాదములకు నమస్కరించును. తల్లి యొక్క యోగక్షేమములు విచారించును. ఆమె మహారాణిగా ఉన్నప్పుడు ఎలాగో అలాగే సాగుతోంది ఇప్పుడు కూడా. కానీ రాజకార్యములందు, రాజకీయ వ్యవహారంలందు తల్లి మాట పాలించినట్టు, తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించును. అంతకంటే మహా విషయం ఏమనగా అతన్ని కొందరు మంత్రులను, సేనాపతులను మోహపెట్టుటకు ప్రయత్నించిరి. అతడు తేలికగా మోహంలో పట్టుకు సిద్ధంగా ఉండెను. వారు పెద్ద పెద్ద రాచవిందులు చేయుదురు. మహారాజును పిలుతురు. మహారాజుకు దొడ్డ కానుకలు సమర్పింతురు. అతనిని స్తోత్రములు చేయుదురు. ఇవన్నీ గోనందునకు ప్రియములైనవి. గోనందుడు ఆ రాచవిందులకు పోవును. పెద్ద పెద్ద రత్నములు తొలిచిన గిన్నెల వాళ్ళు ఆజ్యమును అంటే నెయ్యిని వడ్డిస్తారు. మణులు పొదిగిన బంగారపు గిన్నెలలో పాయసములు వడ్డింతురు. వారు చేసేడు వంటలు రాజగృహం నందు కూడా చేయరేమో అన్నట్టుండును. అతడు మిక్కిలి సంతోషపడును. తాను నచ్చట ఉపయోగించిన పాత్రలన్నీ తన వెంటనే రాచనగర్కి వచ్చును. ఆ మంత్రికి కూతురుండును. ఆమె 15-16 ఏండ్ల కన్య, పరమ సౌందర్యవతి, సంగీతం అభ్యసించింది, నాట్యం చేయగలిగినది, సిగ్గుల భరిణి. ఆమె మహారాజును తన విద్యల చేత సంతోషపెట్టును. గోనందుని యొక్క పాదములు ప్రత్యక్షంగా స్పృశించి నమస్కరించును. మంత్రి రాజును తన కూతురు ఆశీర్వదింపమన్ను.
ఇతడు సిగ్గుబడును. మహారాజు శ్రీమన్ మహావిష్ణువుతో సమానము. అతని వయసు పరిగణింపబడదగింది కాదు. రాజు ఆమెను స్పృశించి ఆమెకు ఉత్సాహం కలిగించవచ్చును అని చెప్పి ప్రోత్సహించును. ఇట్టి కొన్ని అభినయముల చేత వారు కూతుండను రాజునకు సన్నిహితులుగా చేయుదురు. మరి 5-6 ఏండ్లు దాటినప్పటికీ గోనందుని భార్యలు 6 ఒక్కొక్కటికి ఒక్కొక్క సౌధం. అన్ని సౌధములలోనూ వారి తండ్రులు ఇచ్చిన కానుకలు, వెండి బంగారములు, రత్నములు, మణులు, పీతాంబరములు, దాసీలు, రథములు, గుర్రములు, ఏనుగులు. గోనంద మహారాజు మహాధనవంతుడైన. కాశ్మీర రాజు కింద కొంత సైన్యం ఉండును. అతని కింద ఉన్న సైన్యమునకు మంత్రులందరి సైన్యం కల్పించో రెట్టింపగును. ఒక్కొక్క మంత్రికి 20,000 సైన్యము, 10 ఏనుగులు, 10 గుర్రములు, 400 రథములు ఉండను. 6 గోనందుని సైన్యమునకు కలిసెను. ఇతర మంత్రులకు ఈర్ష్యతో పాటు భయం కూడా పెరిగెను. రాజు దుర్నిరీక్షుడయ్యను. తొలితటి నాడు గోనందుడు శిశువుగా ఉన్నప్పటి నాడు యశోవతి కొడుకును రాజుగా చేయనంచినాడు. మహారాజు సైన్యం తక్కువై మంత్రులు సర్వసైన్యములు కలిసించో రెట్టింపగడ చేత కదా యశోవతి భయపడవలసి వచ్చును. కృష్ణుడు రావాల్సి వచ్చును. ఇప్పుడు ఆ భయం లేదు. 7 మంత్రులు తన మామలు, అందరి సైన్యములు తనవి. అతనికి 10 మంది బావమరుదులు. గోనందుడు దుర్నిరీక్షుడుగా ఉండెను. ఇప్పుడు అతడు తలచించో దండెత్తి ఏ రాజ్యంనైనా సాధించగలడు. భార్యలు వచ్చిన కొత్త పారావతికి చెప్పిన మాటలకు కాలం పట్టును. ఇట్లుండగా మొదటి భార్యకు అన్నలు లేరు, తమ్ముళ్ళు లేరు. ఆమె బలం తగ్గిపోయింది. ఆమె పేరుకు పట్టమహర్షి. చిన్నరాండ్లు 6 తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. తన తండ్రికి తన తల్లి ఎలాగో గోనందునికి ప్రథమ భార్య అలాగా. తక్కిన భార్యలు చిత్ర విచిత్రములుగా ప్రవర్తిస్తారు. ప్రతి భార్యయు తనను వదిలిపెట్టిపోరాదని శాసించును, ముఖం ముడుచుకును, తిరస్కరించినంత చేయును. తానొక్కర్తయే రాజును ప్రేమించుచున్నట్టు, తన కోసం రాజు రాజ్యంనైనను పరిత్యజింపవలసినంత తాను ప్రేమించుచున్నట్టు, అంత ప్రేమకు తిరిగి రాజు మరి అంత ప్రేమ చూపవలసినట్టు ప్రవర్తింతురు, కోపం వహింతురు. రాజు ప్రతి వారిని బ్రతలాడవలసి వచ్చుచుండెను. 6 పెండ్లి ఆడెను. పట్టమహిషి ఉన్నది. అయ్యో, తమ తండ్రులు ఎట్లు రాజునకు సంతోషపరచురో తక్కిన తండ్రులు అట్లే సంతోషపరిచేది. అందరి ఎండయు ఉన్నది కనుక రాజు ఇప్పుడు మహాబలవంతుడు. అందులో ప్రతి భార్య ఇలా అనుకుంటుంది, రాజకార్యం ఎంత దుర్ఘటమైంది వచ్చినను రాజు ఎవరినో పంపవలను కానీ తాను పోకూడదు. రాజును వదిలి తాను నిమిషం ఉండలేదు. రాజు కూడా తను వదిలి నిమిషం ఉండరాదు. అది ఎలా పొసుగును? ఇందులో ఏ భార్యను సంతృప్తి పరచలేకపోయినను ఆమె తండ్రి సోదరులు తను ఎందుకు కోపింతురు, వారి సాయం పోయినట్టే. ఇట్లుండగా గోనందునిలో ఉన్న రక్తము తన సహజ గుణమును నిరపనారంభించును. తనకు కూడా నీలకంఠుడే వార్తా మంత్రి, వార్తా గురువు. అతని వలన పూర్వచరిత్ర అంతయు గోనందునికి తెలియను. తొలినాడు జరాసంధునకు తమ తాతగారి అయిన గోనందునకు గల చుట్టరికం తెలియను. ఆనాడు కృష్ణుడే లేడు. మగధరాజ్యం భారతదేశమున సర్వాధిపత్యం వహించుచుండెను. ఆ సర్వాధిపత్యంన కృష్ణుడు క్రమక్రమంగా అపహరించాడు. జరాసంధుని కృష్ణుడు కుత్సిత మార్గంన సంహరించాడు. జరాసంధుడు చక్రవర్తి. ఈ కృష్ణుడు సామాన్యుడు. సైన్యములతో పోయి జరాసంధుని ఏమీ చేయలేడు. కనుకనే బ్రాహ్మణ వేషములతో పోయి మోసం చేశాడు. ఇది నీచమైన కార్యం. కంస మహారాజును కూడా అట్లే వధించనట. తమ తాతగారి చావుకు కృష్ణుడు కారణం, తన తండ్రి మృత్యువునకు కృష్ణుడు కారణం. ఆ కృష్ణుడు తనకు విరోధి. అతడు పాండవుల అండ చేరిను. అర్జునాదులు మహాబలవంతులట, వారిని ఎదిరించరాదు. ఇంత సైన్యము వారి ముందు పనికిరాదు. 11 అక్షోహిణులను పరిమార్చిన వారి ముందు నిలవగల వారెవరు? శత్రువు మనకంటే బలవంతుడైనప్పుడు తాము విజృంభించరాదు. వానికి చెడ్డ రోజులు రావలేను, వాడు బలహీనుడు కావలేను, అప్పుడు సాధించవలేను. ఇట్టి ఊహలు మనసులో పెట్టుకుని గోనందుడు రాజ్యం చేయుచుండెను. అతని మనసులో ఒక అనుమానం ఉన్నది. తన తల్లి కృష్ణ పక్షపాతిని. ఒకరి యందు పక్షపాతం ఉన్నప్పుడు జనులు వారి శక్తిమంతులు అనుకొంచుందరు. ఆ కృష్ణుడు భగవంతుడని ఈమె ఊహ. స్వయంప్రభ యొక్క ఊహయు అంతే. వానికి చక్రాయుధం ఉన్నది, అది సుదర్శనము, దానికి ఎదురులేదు. ఇట్టి ఊహలు చాలామందికి కలవు. వైకుంఠ నగరమున ఉన్న శ్రీమన్నారాయణుని చేతిలోని
సుదర్శనాయుధం వంటిది కావాల్చును. గద, పరశువు, ఖడ్గము, పరిగ, పట్టిసము, చక్రము మొదలైన ఆయుధములు ఎన్ని లేవు. ఒకడొక దాన్ని ప్రయోగించట్లో నైపుణ్యం కలిగి ఉండును. కృష్ణునికి చక్రం ఉపయోగించట్లో ఎక్కువ నేర్పు కలదు కాబోలు. శత్రువు ప్రయోగించిన ఆయుధమును అడ్డుకుంటలో నేర్పుండవలేను కానీ వాని చక్రాయుధము శ్రీమన్నారాయణుని చేతి సుదర్శనాయుధం అనుకుంటలు వివేకం కూడా లేదు. అయినను భీమార్జునులు మహావీరులని చెప్పుచున్నారు. వారి పరాక్రమకతలు కూడా నేటికి పొనుగుబడి పోయినవి. వాడు ఒక్కొక్కడు నేటికి 90 ఏండ్ల వాడు కావచ్చును. వారు వృద్ధులైనను అస్త్రములు పనిచేయును. అర్జునుని వద్ద పాశుపతాస్త్రమే కలదట. వారిని ఎదిరించడం మంచిది కాదు. ఇప్పుడు కృష్ణుని మీదకు పోయించు వారు వెంటనే తోడువతురు. కాలమునకు ప్రతీక్షించవలేను. మరియు వారు ఇంకెన్నాళ్ళు బతకగలరు? మరియు బతికించో 10 ఏళ్ళు బతుకుదురు. తర్వాత నేను సర్వ భారతదేశమును సాధింపవచ్చును, సామ్రాజ్యమును స్థాపింపవచ్చును. ఈ రహస్యము తన తల్లికి కూడా తెలియనేయకూడదు. ఆమె ఉడుకు పాలు మీద నీళ్లు చల్లును. ఇట్లుండగా గోనందుని భార్యలలో ఒకటి పేరు జ్యోతిర్మయి. ఆమె ఒక మంత్రి కూతురు. ఆ మంత్రి యొక్క కుటుంబ చరిత్ర వారు పొగుడుకొనదగింది. వారు కొన్ని తరముల నుండి కాశ్మీర దేశపు మంత్రులు, గొప్ప యుద్ధ వీరులు. మొదటి గోనందుని వరకు కాశ్మీర రాజ్య సౌభాగ్యము వారి నీతి బలం మీద, వారి బాహుబలం మీద ఆధారపడి ఉండనని చెప్పవచ్చు. ఒక వంశంలో ఒకడు గొప్పవాడైనంతనే వారి సన్నిహిత బంధువులందరూ తమ గొప్పదనం పెరిగినట్టు ఊహింతురు. అతడు సంపాదించి ఉండును, వీర్తించుంటురు. ఒక టీవీ పోదురు, ఒక టెక్కు నెరపుదురు. ప్రపంచకమంతయు తమ ముందు ఎందుకన్నట్టు ప్రవర్తిస్తారు. అందరూ తమకు లొంగవలసిందే కానీ తామెవరికి లొంగరు అనుకుంటారు. తక్కువగా మాట్లాడతారు, గర్వపు చూపులు చూస్తారు, నవ్వరు. అది ఏదో సర్వసామ్రాజ్యము తమ భుజములపై తామే మోయిచున్నట్టు నటిస్తారు. ఆ మంత్రి కులం ఇట్టిది. ఆ ఇంటిలో పుట్టిన ప్రతి జీవి ఇటు ప్రవర్తనయే చేయును. ఈ భార్య ఆ కులంలోనే పుట్టినది. ఆమె చాలా సౌందర్యవతి. తన పేరు తండ్రి తన యొక్క యథార్థ ద్యోతకంగా పెట్టనని ఆమె ఉద్దేశం. కాశ్మీర్ దేశం చలిదేశం. చలిదేశంలో జనులు తెల్లగా ఉందరు లేదా కొంత ఎరుపుగా ఉందరు. ఉత్తర ధ్రువ ప్రాంతమందలి జనులు మరియు తెల్లగా ఉందరు. పురాణంలందు అప్సరసలు తెల్లగా ఉంటారని రాయబడిన. విష్ణుమూర్తి శ్వేతద్వీప వాసి అని చెప్పుదురు. అందుచేత తెల్లగా ఉన్న మానవులు తాము సౌందర్యవంతులు అనుకుంటారు. ఉష్ణాధిక్యం గల మండలములలో పుట్టిన వారు నల్లగా ఉంటారు. ఈ శరీరం యొక్క శ్యామలత్వము, శ్వేతత్వము అంటే నల్లదనము, తెల్లదనము దేశం యొక్క శీతోష్ణ స్థితి మీద ఆధారపడి ఉన్నది. కానీ కొందరి మొగమున పొద్దుపడుచుట కాదు, కొందరి మొగమున పొద్దుకుంకుట కాదు. కానీ ఎర్రని స్త్రీలు, తెల్లని స్త్రీలు తమ శరీర ఛాయయే తమ సౌందర్యమునకు ప్రధాన కారణము అనుకుంటారు. నిజానికి సౌందర్యము శరీర ఛాయను ఆశ్రయించుండదు. కనుముక్కు తీరులో ఉండును, శరీరాంగ విన్యాస వైఖరిలో ఉండును. జ్యోతిర్మయి యొక్క శరీర ఛాయ క్షీర పాదోరసి తరంగాల డాలును డీలుపరచును. అంటే పాల సముద్రం యొక్క తరగల కన్నా మంచి తెలుపుని. ఆమె శరీరావయవ విన్యాస వైఖరి, కనుమొక్క తీరు, నేత్రముల యొక్క వైశాల్యము, చిబుకం యొక్క పొందిక, చెక్కిళ్ళ ఎందలి కండల పంపకము, చెవుల యొక్క ఉనికి, శిరోజముల హద్దులు, చూర్ణాలకములు. నిజానికి సౌందర్యం అన్నది ఇంతకంటే అధికంగా మరొక చోట ఉండునా అన్నట్టుండును. ఇంతటి సౌందర్యం చేత, ఆమె గర్వము, ఆమెకు గల వంశం నందలి దురభిమానం చేత, గారాభంగా పెంచబడిన దురుస్తనం చేత, తన తండ్రి యొక్క ఆధిక్యం వలన తమ ఇంటికి వచ్చిన ఎంతెంత వారు వినయం అవలంబించుట చేత హద్దులు మీరిపోయిను. ఆమె తండ్రి పేరు నీలాంగదుడు. అతడు తన కూతురును రాజులకు ఇచ్చిడివాడే కాదు. పూర్వకాలం ఎందు కాశ్మీరం నందు ఒక్కడే మంత్రి. ప్రథమ గోనందుని కాలంలో 2 అయినారు. దామోదరుడు తన రాజనీతి ప్రౌఢి చేత మంత్రులను 12 మందిని చేశాడు. నీలాంగదుని పూర్వులకున్న ఆధిక్యము నీలాంగదునికి లేదు. కానీ వంశపరంపరంగా వచ్చు దాస్యము, వచ్చు టెక్కు, దురహంకారము సమృద్ధిగా ఉన్నవి. పూర్వపు ఆధిక్యం లేదు తప్ప ప్రధానమంత్రిత్వం ఉండనే ఉన్నది.
మరియు నీలాంగదుని తండ్రి మహాదాత అయి ఆస్తి పాడు చేశాడు. అంతేకాక తమ పూర్వులు సంపాదించిన ధనమును గోనందుని శత్రువులను గెలుచుటకు చాలా వ్యయపెట్టాడు. అందుచేత నీలాంగదుని నాటికి వారి తొలితటి లక్ష్మి లేదు. అతడు పేరునకు ప్రధానమంత్రి కానీ యథార్థమునకు తక్కిన మంత్రుల వంటి వాడే. 5 మంత్రులు తమ కూతురుని రాజునికిచ్చి బలవంతులైనారు. తన బలం తగ్గిపోయింది. తన ప్రధానమంత్రితో కూడా చెడిపోనేమో. తన స్థితికి భంగం రాకుండా జ్యోతిర్మయిని రాజుకిచ్చాడు. రాజు కూడా తక్కిన మంత్రుల కూతుండ్రి ఎందు జ్యోతిర్మయి ఎందు వలె పరమ వ్యామోహితుడు కాలేదు. ఆ జ్యోతిర్మయి యొక్క విలాసములు, హేళలు, చేయి విదిలింపులు, దుర్స్థనములు, వయ్యారములు, పక్కచూపులు, మూతి విరుపులు, శృంగార రసమును పండించి తూర్పారపట్టినట్టు ఉండెను. ఆమె 7వ భార్య. ఆమె వచ్చినప్పటి నుంచి రాజును గట్టిగా పాతిన ఇనుప మేకనకు కట్టవేసిన ఏనుగు వలె అయ్యాను. కానీ అది పట్టపు టేనుగు, సర్వదా కట్టివేయటకు వీల్లేదు. కానీ జ్యోతిర్మయి ఇనుప మేకు కొన్ని నెలలు తిరగక ముందే సర్వాధికారము ఆమె చేతిలోనికి తీసుకున్నాను. పట్టప్రాణి పేరు సుధాలహరి. ఆమె సాధువు, శాంతురాలు, వినయవతి, ఎంతో మర్యాద కలది. రాజు ఎంత చెప్పునో అంత చేయను. పట్టప్రాణి తానేమీయో ఆజ్ఞాపించదు. ఆమె రాణి అనియే ఎవరికి తెలియదు. జ్యోతిర్మయి పట్టప్రాణి తలలోని జేజమ్మై కూర్చుంది. పూర్వము గోనందుడు తల్లి అయిన యశోవతికి దినదినము లెక్క ప్రకారము పునుగు, జవ్వాది, అగురు, పచ్చకర్పూరము, సమృద్ధిగా ద్రాక్షారసము పంపించేవాడు. ఇదంతయు ఆమె వాడదు. ఇవన్నీ ఆమెకు పూజా ద్రవ్యములు. పూజానంతరమున ఆమె ఇవి రాజధాని అందుల ముత్తైదువులకు పిలిచి ఇచ్చేది. జ్యోతిర్మయి ఈ సంభారములను సగానికి సగం తగ్గించనని గోనందునకు తెలియదు. పట్టప్రాణికి తెలియను. ఆమె మనసును నొచ్చుకుంది. ఒకనాడు జపావసానమున ఆమె తాను జపం చేసినంతసేపు పార్శ్వమున వినయంగా నిలబడి జపాంతమున అత్తగారి పాదములకు నమస్కరించి ఆమె ఇచ్చిన దేవతా ప్రసాదమైన పునుగు, జవ్వాదులు స్వీకరించిన తర్వాత యశోవతి ఇలా అంది: ఓయమ్మ సుధా, నీకు పూర్వం కంటే తక్కువ ఇచ్చుచుంటేనే పెరముత్తైదువులకు కూడా పంచవలెను అని అనగా సుధాలహరి అంది: మహాదేవి, నేను వీటినన్నిటినీ నిల్వ చేయుచుంటేనే వారెప్పుడో వస్తారు. అప్పటికి ఇవన్నీ కలిపి సమృద్ధిగానే ఉండును కదా. నేను ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి ఊహల వెనక జ్యోతిర్మయి కలదు. మరి 2 ఏళ్ళు గడిచినప్పటికీ వ్యవహారం అంతా తారుమారైంది. అప్పటికి ద్వాపర యుగము కొన్ని మాసంలే మిగిలి ఉంది. భారతదేశం అంతయు కలి ప్రవేశింపబోచున్నదని విచిత్రంగా చెప్పుకొనొచ్చిరి. కలి ప్రవేశించిన నాడు మహాపురుషుడు ఎవరో మరణించునని కార్తాంతికులు చెప్పిరి. ఆ వార్త సర్వత్రా వ్యాపించుండెను. కొలది నెలలు మాత్రమే ద్వాపర యుగం మిగిలి ఉన్నదట. క్రమక్రమంగా జ్యోతిర్మయి అధికారం పెరిగిపోచుండెను. యశోవతికి కానీ, పట్టప్రాణికి కానీ, తదితర రాణులకు కానీ, ఇతర అంతఃపురంలో వ్యవహారం కానీ, వారికి పంపించబడు సంభారములు వలసిన ధనము తగ్గింపబడుచుండెను. కొందరు రాణులు పోయి రాజుతో చెప్పుకొంచుండరి. సుధాలహరి నోరెత్తలేదు, యశోవతి మాట్లాడలేదు. ఇది ఈనాటికి ఇక్కడితో నిలిపేస్తున్నాను. ఇంకా ఒక ఎపిసోడ్ అవుతుంది మిగిలిన కథ. ఇలా ఒక రాణి తాను అన్నీ తీసేసుకొని అధికారాలు యశోవతికి పంపవలసిన సంభారములలో కూడా కొరత, అంటే బడ్జెట్ తగ్గిస్తోందన్నమాట. లోటు బడ్జెట్లో సాగుతోంది. మరి అది ఎందులకో మళ్ళీ చూద్దాము. కథ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ప్రస్తుతానికైతే ఇక్కడితో ఆప్ చేస్తున్నాను. వీళ్ళు కార్తాంతికులు అంటే జ్యోతిష్యులు చెప్పినట్టు ద్వాపర యుగము ముగియబోతోంది కొన్ని నెలలలో. ఆ ముగిసినప్పుడు ఒక మహానుభావుడు, ఒక మహాపురుషుడు మరణిస్తాడు అనేసి, అది ఎవరు ఏమి నేను వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. దానికి తర్వాత కాశ్మీరంలో ఎలా పరిణమించింది, గోనందుడు మహారాజు అయినాక ఆయన ఈ 7 భార్యలతో ఎలా రాజ్యం సాగించాడు, అతని వంశం ఏమైంది, ఆ కథ అంతా వచ్చే ఎపిసోడ్లో, అంటే ఇది 9వ ఎపిసోడ్. 10వ భాగంలో
మిగిలిన కథ చెప్తాను. మరి అంతవరకు మీరు నా కథనం విని మీకు నచ్చితే నన్ను ప్రోత్సహించండి, సపోర్ట్ చేయండి. ఇది 91వ భాగము. ఇన్ని భాగాలైనా కానీ ఇంతవరకు నాకు వ్యూస్ 10,000 దాటలేదు. అంటే మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేయడం లేదు. అసలు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా వింటున్నారా లేదా అని అనుమానం కలుగుతుంది. ఇంత మంచి కథలు ఎవరికి తెలియవు, మీకు అందరికీ తెలియాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరు ఒకసారి కాకపోతే ఒకసారైనా నా కథనం వినండి, విని మీ అభిప్రాయాలు తెలపండి. నేను ఆనందిస్తాను. నాకు కొంచెం ప్రోత్సాహం ఇవ్వండి. దీని ద్వారా నేను మీకు మరింత మంచి కథలు నేను మీకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. విశ్వనాథ వారి అపురూప రచనలను అందరూ చదవలేరు కనుక మీకు ఆ అవకాశం కల్పించాలని నేను ఎంతగా శ్రమ పడుతున్నాను. కాబట్టి నన్ను ప్రోత్సహించండి. నా ఈ కథనము నేను చదివే పద్ధతి మీకు నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయించండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. నాకు మరింత ప్రోత్సాహం ఇచ్చి నాలో ఉత్సాహం పెంచండి. నేను మరిన్ని కథలు మీకు పరిచయం చేసేలాగా నన్ను ప్రోత్సహించండి. సరేనా? మళ్ళీ మిమ్మల్ని ఈ యశోవతి 10వ భాగంతో కలుస్తాను. అంతవరకు సెలవా మరి. బై బై.